శ్రీవత్సవాయ సత్యనారాయణ వర్మ అలియాస్ పిఠాపురం వర్మ కరుడుగట్టిన టీడీపీ నేత. గత ఎన్నికల్లో కూటమి పొత్తు ధర్మం పాటించి టికెట్ త్యాగం చేశారు. పిఠాపురంలో టీడీపీ బలోపేతం కోసం కష్టపడుతూనే ఉంటారు. సందర్భం వస్తే గరం అవుతారు. తాజాగా మరో విషయంపై వర్మ గరం అయ్యారు. మరోవైపు వర్మ వ్యవహార శైలిపై కూటమి నేతలు ఎలా స్పందిస్తారో అనేది పెద్దగా ప్రశ్నగా మారింది. ఇంతకీ వర్మ గరం అవ్వడానికి కారణాలేంటి? వర్మ ఎందుకు కలిగారు? ఎస్వీఎస్ఎన్ వర్మ తెలుగుదేశం నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన నేత. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీడీపీ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2024 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపాలో జట్టు కట్టడంతో పిఠాపురం సీటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు వదులుకోవలసి వచ్చింది. పార్టీ కోరిక మేరకు కూటమి తరపున పనిచేసి పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేశారు. ఇక్కడ నుంచే అసలు కథ మొదలైంది. రెండు కత్తులు ఒక ఓరలో ఇమడవు అన్నట్టు పిఠాపురంలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. టీడీపీకి, చంద్రబాబుకు అవమానం జరిగితే వర్మ ఆగ్రహం వ్యక్తం చేయటం మామూలైపోయింది. తాజాగా స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు ఫోటోని మరీ చిన్నగా వేయటం పట్ల వర్మ తట్టుకోలేకపోయారు. బాబుకు అవమానం జరిగితే సహించేది లేదని పిఠాపురం మున్సిపల్ అధికారులకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. విషయం ఏంటి అంటే, స్వచ్ఛాంధ్ర శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వర్మ ప్రభుత్వ ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో చిన్నగా ఉండటం చూసి సీరియస్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాను ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి విషయాలను గమనిస్తున్నానని ఆయన అధికారుల మీద ఫైర్ అయ్యారు. పిఠాపురం వర్మగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఎస్వీఎస్ఎన్ వర్మ టీడీపీ కోసం, చంద్రబాబు కోసం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధం. తనకేదో నామినేటెడ్ పదవి దక్కలేదనో, లేక తనకు అధికారిక అందలాలు లభించలేదనో కానే కాదు. తన అధినాయకుడు, టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అవమానం జరిగిందన్న కూటమికి పెద్ద దిక్కు అయిన చంద్రబాబు విషయంలో ఇలా చేస్తారా అని వర్మ అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు. ఇలాగైతే చాలా కష్టమని కూడా చెప్పేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో చిన్నగా జస్ట్ స్టాంప్ సైజులో వేస్తారా అని పిఠాపురం వర్మ అధికారుల మీద గరం అవుతున్నారు. అసలు ఏమనుకుంటున్నారు అని అధికారులను నిలదీశారు. అంతేకాదు, ఇలా జరుగుతుంటే మీరేం చేస్తున్నారంటూ లోకల్ టీడీపీ లీడర్స్ కు కూడా క్లాస్ పీకారు. తాను ఇటీవల కాలంలో జరుగుతున్న విషయాలను గమనిస్తున్నానని అధికారుల మీద ఫైర్ అయ్యారు. ఈ మధ్య జరిగే ప్రతి కార్యక్రమంలో చంద్రబాబు ఫోటోని తీసివేయడం లేదా చిన్నగా వేయడం చూస్తున్నానని, ఇది కరెక్ట్ కాదని, కరెక్ట్ పద్ధతి కాదని హెచ్చరించారు. ఇక తరచూ ఇలాంటి సంఘటనలు పిఠాపురంలో జరుగుతూ ఉండటంపై వర్మ సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల జరిగినటువంటి సంక్రాంతి సంబరాలలో కూడా చంద్రబాబు ఫోటో పెట్టకపోవడం ఏంటి అని వర్మ అధికారులను సూటిగానే ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఫోటోనే తీసేస్తారా? ఇంతకంటే దారుణం ఉంటుందా అని వర్మ ఘాటుగా స్పందించారు. ఒకవైపు 15 ఏళ్ల పాటు ఏపీలో కూటమి పార్టీలు కలిసి ఉండాలని పెద్దలంతా చెబుతున్నారని, ఆ విధంగా ప్రభుత్వం కూడా ఉందని, కానీ అధికారులు మాత్రం ఇవేమీ పట్టనట్టుగా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తానైతే ఈ విషయాల మీద ఎంత సహనంగా ఉన్నా క్యాడర్ అయితే తన మాట అస్సలు వినే పరిస్థితిలో లేరని వర్మ తేల్చి చెప్పేశారు. ఇలా దారుణమైన తీరులో అధికారులు ఉంటే ఎలా అని అంటున్నారు. కూటమిలో 3 పార్టీలు ఉన్నాయని, ఇందులో ఏదో ఒక పార్టీకి అగౌరవం జరిగినా మిగిలిన 2 పార్టీలను తప్పు పడతారని వర్మ అన్నారు. ఆ పరిస్థితికి అధికారులు కారణం కారాదని తెలిపారు. పనిలో పనిగా ఈ సందర్భంగా వర్మ చేసిన త్యాగం గురించి కూడా వర్మ అనుచరులు గుర్తు చేస్తున్నారు. కూటమి ధర్మానికి కట్టుబడి పవన్ కోసం గత ఎన్నికల సమయంలో తన ఎమ్మెల్యే సీటును త్యాగం చేశారు అని వారంటున్నారు. మరి కూటమి అంతా ఒక్కటిగా ఉండాలని పై స్థాయిలో కోరుకుంటుంటే, దిగువ స్థాయిలో మాత్రం ఈ విధమైన పరిస్థితి ఉంటే ఎలా అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోందని, దీనిపై కూటమి పెద్దలు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తిగా మారింది.